జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీలు ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి. దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే జగన్మోహన్ అవ్వకపోతే వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సంబంధించి ఈరోజు రెండో రోజు, ఏదైతే నేనంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు పొద్దున్నే 7 గంటల అవ్వగానే దాదాపు గేటు ముందు, ఇప్పుడు ప్రెస్ మాట్లాడాలంటే మేము 100 మీటర్స్ దాటి ఎవరైనా ప్రచారంగా ఏదో రకరకాలు చేసుకుందానుకో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈరోజు ప్రెస్ కూడా 100 మీటర్లు దాటి ఆడంటే 100 మీటర్లు దాటి వచ్చాం, గౌరవిస్తాం కూడా. దాదాపు ఒక 200 మంది పసుపు టవల్ వేసుకొని ఈరోజు మీరే చూశారు. ఏదో పొద్దునంతా చాలామంది పొద్దున ప్రెస్ మీట్ పెట్టి వేదాలు, మీరు చూడండి పోలింగ్ బూత్స్కు బయట వాళ్ళు పసుపు కార్లతో అంతా పసుపు కండలు చూసారా, కాలేజు పసుపు కండవలు వేసుకొని మొత్తం ఎదురుగా బ్యాక్ పెట్టుకొని ప్రచారం చేయటం అనేది ఎంతవరకు సబబు? దాదాపు ఒక 200 మంది, 6-7 వెహికల్స్. దానికి సంబంధించి అక్కడే నిలబడి ఉన్న ఏదైతే ఎక్స్ సర్వీస్ మెన్, ఎక్స్ మిలిటరీ సత్యనారాయణ రెడ్డి గారు ఉంటే పోలీస్ అందరినీ పొమ్మంటుంటే, సార్ ఇక్కడ ఇంతమంది క్యాంపెయిన్ చేయకూడదు, అది కాకుండా మీరు పసుపు కండువలు వేసుకొని ఏదైతే మీరు కార్స్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఇదిగా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇంతమంది ఇక్కడ చేయకూడదని చెప్తే, తర్వాత ఆయన మొబైల్ మీద మా పార్టీకి సంబంధించిన స్టిక్కర్ను చూసి ఇతను వైసీపీ కార్యకర్త ఉన్నట్టున్నాడని చెప్పి అతన్ని కారు లోపలికి తీసుకొని కొట్టి లోపలికి లాక్కొని బలవంతంగా తోసుకొని తీసుకువెళ్ళి దాదాపు 4 కిలోమీటర్లు తిప్పుకుంటూ కారుని కొట్టి వదిలేయటం జరిగింది. జరిగిన తర్వాత మా వాళ్ళ దృష్టికి తీసుకురావటం, ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళటం, వెంటనే స్పందించి ఈ విధంగా ఇంతమంది అక్కడ చేరి ఈ విధంగా జరిగింది. దాదాపు ఎమ్మెల్యే గారు రావటం, తప్పకుండా ఎక్కడైనా 200-300 మంది అవతల పార్టీ వాళ్ళు వచ్చి మా వ్యక్తిని కొట్టి మా వ్యక్తిని ఊరంతా తిప్పి దౌర్జన్యం చేస్తున్నప్పుడు తప్పకుండా ఒక కార్యకర్తని లేకపోతే పార్టీ సానుభూతి పరులని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంటుంది, ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు హుటాహుటిని రావటం, దాంతోపాటు మాకున్న ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ఇమీడియట్గా రావటం అన్నీ కూడా జరిగినాయి. చేసిందంతా వాళ్ళు పొద్దున ఎక్కడ లోపలికి ఎక్కడ తీసుకెళ్ళినా సరే, ఈ కాలేజ్ బిల్డింగ్ సంబంధించి ఎవరి యాజమాన్యం కింద ఉందో అందరికీ కూడా తెలుసు. ఆయన లోపల ఒక ఆయన ఎక్కడంటే అక్కడ లోపల డబ్బులు పంచుతూ, వాళ్ళు వెహికల్స్ తీసుకుంటే స్కూల్కి ప్రెమిసెస్ లోపల గేట్ ఉంటే ఆ గేట్ వెనకాలంతా కార్లు ఎవరి వాళ్ళే కాదా? ఈరోజు ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన ఓటింగ్లో అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా ఆలోచన చేసి ఓటేసే వాళ్ళు, దానికోసం ఇంతమంది మా ఎమ్మెల్యే గారు నిన్న వచ్చారు. ఎంతమందితో వచ్చారు? మా కార్యకర్తలు నిన్న ఎంతమంది ఉన్నారు? పట్టుమని ఒక 10 మంది ఉంటారేమో, లేదంటే ఒక 20 మంది ఉంటారేమో. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడుతో పాటు ఒక 10 మంది వచ్చుంటారేమో, అంతే కదా. కానీ ఈరోజు దాదాపు 200 మంది బయట, గేటు బయట మామూలుగా వచ్చారు. ఒక్కరు కూడా మా పార్టీకి సంబంధించి కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కండువ లేదు. కానీ ఈరోజు 200 నుంచి 300 మంది పైగా కండువలు బయటే, 10 మీటర్స్ దూరమే, 10 మీటర్లు కూడా లేదు. ప్లస్ కార్లు చూస్తే వెనకే పొద్దున ఆ విధంగా తీసుకొచ్చి ఒక భయాన్ని సృష్టించి, ఎందుకు చెప్తున్నానంటే భయం, ఈరోజు పోలింగ్ అంతా కూడా హెల్త్ వర్కర్సు, సెక్రటేరియట్ స్టాఫ్ సంబంధించి ఎక్కువ మంది పోలింగ్ ఈరోజు ఉండటంతో వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులు,
లేదా వైఎస్ఆర్సీపీకి సింపథైజర్సో లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద అభిమానం ఉందో వీళ్ళందరూ ఎక్కడ ఓట్లు వేస్తారో. సో మార్నింగ్ గేటుని అడ్డంగా ఆ 200 మంది కనీసం ఎవరు లోపలికి వెళ్ళేదని కూడా లోపలికి వెళ్ళాలన్నా కూడా దారిని పరిస్థితులు. నిజంగానే పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడుగుతా ఉన్నా, ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడుగుతా ఉన్నా, 200 మంది ఆ విధంగా ఉంటే పోలీసు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాం. దాన్ని తీసుకొచ్చి మా శాసనసభ్యులు దాడి చేశారు, మా శాసనసభ్యులు చెప్పి దాన్ని ఇది చేశారు, భయభ్రాంతులు గురి చేశారు. ఎవరు భయభ్రాంతులు గురి చేశారు? ఎవరు సత్యన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒక రిటైర్డ్ ఆర్మీని తీసుకొని వెళ్ళి, ఒక రిటైర్డ్ ఆర్మీ అనే వ్యక్తినే మీరు కారులో తీసుకెళ్ళి 4 కొట్టారంటే ఇంకా మీరు ఎవరికి సామాన్యులకి రెస్పెక్ట్ గౌరవం ఇచ్చినట్టు? చేసిందంతా మీరు. దాన్ని ఏదో విధంగా ఎలక్షన్స్లో దగ్గర వచ్చినాయి, ఇంకా 5 రోజులు ఉన్నాయి. 5 రోజు ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది, ఎమ్మెల్యే గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తూ ఉన్నారని ఒక ఫీలింగ్ ఉంది. దానికి సంబంధించి ఏదో ఒక నెగిటివ్ పబ్లిసిటీ చేయాలా? నిజంగా మీరు చిత్తశుద్ధి ఒక అధికారులకు సంబంధించి ఓటింగ్లో అంతమంది వచ్చి ఆడ ఉండాల్సిన అవసరం ఏముందబ్బా? ఒక 5 మందో 4 లేదంటే మీరు పోయి అడుకోవాలి. కానీ 200 మంది ఏదో ఇక్కడ పోలింగ్ బూత్ కామన్ పబ్లిక్ ఓట్ వేసే 200 మంది భయపెట్టి ఎవరిని లోపలికి వెళ్లకుండా ఆడ కూర్చొని పసుపు కండువలు వేసుకొని ఎవరు చేశారు ఈ పనులన్నీ? కాబట్టి నోరుదని ఏదేదో మాట్లాడేసి మీరు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవచ్చు, మీరు చేసినవన్నీ కూడా ఇదైపోతాయి అనుకుంటే పొరపాటు. మేము కూడా పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, మా అధికారులు కూడా ఆ సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఇచ్చారు, ఎవరెవరు ఎంత దూరంలో ఉన్నారు. మేము చూపించిందంతా కూడా గొడవ జరగక ముందు కదా. ఆల్ ఫొటోస్ మేము చూపించిన ఏ ఫోటో అయినా కూడా గొడవ జరగక ముందే. అంటే గొడవ జరగక ముందు ఎవరున్నారు? వాళ్ళే కదా. మా వైసీపీ కండువ ఒకటి ఉందా? వైసీపీ జెండా ఒకటి ఉందా? వాళ్ళ కండువలే ఉన్నాయి కదా, వాళ్ళ కారులే ఉన్నాయి కదా. అంటే ఒక గొడవ సృష్టించాల్సి వచ్చింది వాళ్ళ మేమా? సింపుల్ లాజిక్స్. దాన్ని తీసుకొచ్చి 4 ఛానళ్ళు ఉన్నాయని, వాళ్ళకు సొంత ఛానల్ ఉన్నాయని ఎమ్మెల్యే గారి మీద బురద చల్లటం. ఇంకా ఏదో రాజకీయాలతో చిల్లర రాజకీయాలతో గెలవాలనుకుంటే ఎవడు గెలవడు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా దీనికి సంబంధించి ఒక లేదు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. రేపు మేము పోలీస్ యంత్రాంగాన్ని కూడా స్పెషల్గా కోరేది ఏంటంటే ఇది రేపుతో అయిపోతుంది. 4 రోజులు ఎన్నికలు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో ఖచ్చితంగా కామన్ పబ్లిక్కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బూతులు కూడా ఉన్నాయి. అధికారులు వేసేదానికి ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే ఇంకా చిన్న పేద సన్న జనాభా ఓట్లు వేసే వాళ్ళు ఇంక ఏ విధంగా భయభ్రాంతులు చేస్తారు? ఇంకా కొట్టి లోపలేస్తారు వాళ్ళు. అధికారిని ఎస్పీ గారిని కూడా విన్నపం చేస్తా ఉన్నాం. ఏదైతే సంబంధించి కొన్ని ప్రాంతాలలో మీరు ఎక్కువ సెక్యూరిటీ ఎక్కువ ఫోర్స్ ఇచ్చి పేదవాడికి ఓటేసుకునే హక్కుని ధైర్యంగా బయటకు వచ్చే ఓటేసే హక్కుని కల్పించమని మాత్రం కోరుతా ఉన్నాం.